ఇది వెళ్లే క్రమాన్ని వెళ్లే క్రమం చూస్తున్నప్పుడు ఒక రకమైన అనుభూతి మనకు కలుగుతుంది. ఇది 2 ఏళ్ళైంది, ఇయర్లీ 3 సార్లు జెండా వెలిసిపోవడం కానీ అవుతుంది. గాలి ఉంటే ఇంకా స్పీడ్గా. ఈరోజు మన్యం వీరుడు తెలుగువారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గనుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా గాంధీ మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గాంధీ మందిరం కమిటీ సభ్యులకు, అలాగే పట్టణ నలుమూల నుండి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే పత్రికా మిత్రులకు, విలేకరులకు, అలాగే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇతర పెద్దలకు అందరికి కూడా, పట్టణం నుండి విచ్చేసినటువంటి ఇతర పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు గారు మన జామి భీమశంకర్ గారి బ్రదర్ పేరు జామి శివాజీ గారు స్మారకార్థం వారి అబ్బాయి జామి హరీష్ గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ విగ్రహానికి అందరూ కూడా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రిటిష్ వారు మన హక్కుల్ని కాలు రాస్తున్న సమయంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించి మన తెలుగువారి పౌరుషం సత్తా ఏంటో చాటి చెప్పినటువంటి మహానుభావుడు. మన భూమి, మన హక్కు, మన నైతిక విలువల హక్కుని కోసం పోరాడినటువంటి యోధుడు. ఆయన తాలూకా స్ఫూర్తిని ఇప్పుడు ఉన్న యువత అందిపుచ్చుకొని ఆయనకి మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అఫీషియల్గా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సీతారామరాజు గారి, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క ఎటువంటి భయభ్రాంతులు లేకుండా అతి పిన్న వయసులోనే అంత ఘనకీర్తి సంపాదించి బ్రిటిష్ వారిని సైతం గడగడలాడించి స్వాతంత్రోద్యమంలో ఈ సాయుధ పోరాటం కూడా అవసరమని తెలియజెప్పి ఒక అధ్యాయాన్ని ఆయన లిఖించుకున్నారు అతి పిన్న వయసులో. అలాంటి మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆ పోరాట పటిమని ఇప్పుడు ఉన్న యువత, అలాగే మన ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ఆ దేశభక్తిని చాటుకొని ఆ విలువల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.